ఇవాళ మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే పాలమూరు ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 సెగ్మెంట్లలో 15 రోజుల పాటు పాలమూరు న్యాయ యాత్ర నిర్వహించారు సీనియర్ కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి. యాత్ర ముగింపు సందర్భంగా ప్రజా దీవెన సభ నిర్వహిస్తున్నారు. సభకు సంబంధించి మరిన్ని వివరాలు మహబూబ్ నగర్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం పాలమూరు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి పాలమూరులో పర్యటించబోతున్నారు. ఇవాళ ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు రానున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులంతా కూడా భారీగా ఘన స్వాగతం పలికేటందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సో సభ ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తిగా వచ్చాయి. తుది మెరుగులు దిద్దుతున్నారు. స్టేజ్కి సంబంధించిన డెకరేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగేటువంటి ఈ సభలో ఎక్కడ చూసినా కూడా హోర్డింగ్స్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. 3 రంగుల జెండా అయితే క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎటు చూసినా కూడా పాలమూరులో రెపరెపలాడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు పాలమూరు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, మరోపక్క లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. సో రేవంత్ రెడ్డి ఎట్లాంటి ప్రసంగం ఉంటుంది అన్న ఒక యాంగ్జైటీ అయితే క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణుల్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉంటే మొదటి అభ్యర్థిని పాలమూరు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పేరును ఖరారు చేశారు. పాలమూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే 15 రోజుల పాటు చల్లా వంశీచంద్ రెడ్డి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ముగింపు సభగా పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభగా ఈ సభకు ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో సభకు దాదాపు మామనార్లో ఉన్నటువంటి 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉమ్మడి జిల్లా నుంచి వచ్చేటువంటి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ముఖ్య నాయకులు కూర్చున్నటువంటి సభా ప్రాంగణం, సభా వేదిక ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తి కావచ్చాయి. సో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అట్లాగే రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా ఈ వేదిక మీద అధిష్టిస్తారు, ఆసనలు అవుతారు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగం మీద అయితే చాలా యాంగ్జైటీ ఉంది. ఎట్లాంటి హామీలు కురిపిస్తారు, ఎట్లాంటి ఎన్నికల నేపథ్యంలో ఎట్లాంటి ప్రసంగం ఉంటుందన్న ఒక యాంగ్జైటీ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్.